ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీరు చూస్తున్నది చాలా ఫేమస్ టెంపుల్ అండి హైదరాబాద్లో. మీరు ఈ గోపురాన్ని ఒక్కసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది ఎందుకు ఫేమస్ అయ్యింది అనేది. ఎందుకు అంటే ఇక్కడ బోలెడు సీరియల్స్ షూటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మా టీవీ, జీ తెలుగు ఇలా చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మనకు ఓపిక ఉండి షూటింగ్స్ జరిగే టైంలో వెళ్తే మంచిగా ఫొటోస్ దిగొచ్చు వాళ్ళందరితో. బట్ మనం సీరియల్సే చూడం కదా, అందుకోసం అంత ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. మరైతే ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా? బీరంగూడ గుట్ట పైన ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇందాక ఒక గోపురం కనిపించింది కదండి, అది శివాలయం. ఆ వీడియో మనము మన ఛానల్లో చాలా క్లియర్గా అప్లోడ్ చేసేసాము, చూసేయండి. సో ఇలా డైరెక్ట్గా వెళ్తూ ఉంటే ఎదురుగా ఇంకో టెంపుల్ కనిపిస్తుంది కదా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ శివాలయము చాలా ఫేమస్ అండి. శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అంత పుణ్యఫలం వస్తుందంట. సో ఈ శివరాత్రికి చాలా అంటే చాలా బాగా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తానికైతే మనము దేవాలయానికి వచ్చి బండి పార్కింగ్ చేసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేశానో మీకు అర్థమవుతుందా? మా శ్రీకర్ని చూడండి, తెలుస్తుంది. డీజే టిల్లు లాగా వాడు జుట్టు ఇలా వేసుకొని ఉన్నాడు కదా, వాడికి సెకండ్ ఇయర్ బర్త్డే అప్పుడు వెళ్ళామన్నమాట. ఇప్పుడు వాడికి ఏప్రిల్కి 4th ఇయర్ బర్త్డే కూడా వస్తుంది. అంటే 2 years బ్యాక్ నేను తీసిన వీడియోని ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. చాలా గ్రేట్ కదా. సో ఇది రాజగోపురం అండి, ఇలా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళంగానే మనకి గోవిందనామాలు కనిపిస్తాయి అన్నమాట. శంకు చక్రం గోవిందనామాలు కనిపిస్తాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది దేవాలయము. సాయంత్రం పూట అయితే కాసేపు వెళ్ళి అలా కూర్చుంటే చాలు అన్న ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెట్లు ఉంటాయి. జనరల్గా ఈ మెట్ల మీద వెళ్ళము. మా వారు కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళారు కదా అని చెప్పేసి మనం ఇలా వీడియో తీసుకుంటున్నాము మెట్లెక్కుతూ. నేను ఇంకో చోట చూపిస్తాను, ఎందుకంటే కింద నుంచి మనం ఇలా పైకి వెళ్ళడానికి వేరే దగ్గర కూడా మెట్లు ఉంటాయి. అక్కడ గణపతిని దర్శనం చేసుకొని మనము ఇలా దేవాలయము పైకి ఎక్కుతూ ఉంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే ఆలయ ప్రాంగణం అండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అలాగే చాలా విశాలంగా కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినా లేదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా సరే సరదాగా అలా సాయంత్రం పూట వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం అలాగే శివాలయం ఇవి రెండు కూడా దర్శనం చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. ఇంతకీ వీడియోస్ ఎలా ఉంటున్నాయి అన్నది మీరు అసలు కామెంటే చేయట్లేదండి. కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇదిగో నేను చెప్పాను కదా, గణపతి దేవాలయం అన్నమాట. ఇది కిందనే ఉంటుంది. సో మనం ఇక్కడ గణపయ్యను దర్శనం చేసుకొని ఈ పక్కనే మెట్లు ఉంటాయి, ఆ మెట్లెక్కి పైకి వెళ్తామన్నమాట వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. ఈవిడొచ్చేసి గోదాదేవి, అటుపక్క అలివేలు మంగతాయారమ్మ వారు కూడా ఉంటారనమాట. సో మధ్యలో మూల విరాట్ మన గోవిందయ్య ఉంటారు. ఆయనని మనము వీడియోలో చూపించకూడదు అని చెప్పి అక్కడ పెద్ద 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 బోర్డులు పెట్టారు. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు, అంటే ఆలయంలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మ వీడియోలు తీయద్దు ఫోటోలు తీయద్దు అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. సరే అక్కడికి ఏదో ట్రై చేశాను, కానీ వీడియోలో దేవుళ్ళు ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారు. అలాగే ఈ సైడ్లో మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద ఆంజనేయ స్వామి వారు ఉంటారండి. చాలా బాగుంటుంది దేవాలయం అయితే. ఇలా అందరినీ మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ దేవుడు ఏం కనిపించట్లేదు కదా అని చెప్పి అలా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకేముంది, రిటర్న్ అయిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.